ఇచ్చే కేంద్ర ప్రభుత్వం కానీ ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నాయకులు ఇళ్లలో నుంచి వాళ్ళ జేబుల్లో నుంచి అయితే తీయట్లేదు. రూపాయి కష్టపడి ప్రజలు సంపాదించిన వందల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇక్కడ అప్పనంగా పోస్తున్నారు. దీనికి ఇక అసలు ఇంతేనా, ఇంక దీనికి ఏం ముగింపు ఉండదా? ఇప్పుడు సాయి గారు ఒక్క నిమిషం ఇక్కడ చెప్పండి. మొట్టమొదట 2005లో 2006లో ప్రవేశపెట్టినాడు. దీన్ని పూర్తిగా ఎసెట్ క్రియేషన్ అవుతుంది, దీంతోనే అద్భుతాలు జరుగుతాయని పెట్టలేదు. ఇది మట్టి వచ్చినటువంటి యాక్ట్ అయితే మట్టికి చాలా చదువుతూ ఉంటే మట్టికి చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది. నిజంగా అది ఇంటోటో ఇంప్లిమెంట్ అవుతే గ్రామాలన్నీ కూడా స్వర్గసీమలు అయ్యేంత బాగా ఉంది. నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను కూడా. కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు మీరు వచ్చి ఏలు ముద్ర వేస్తే చాలు, ఏలు లేకపోతే కాలు ముద్ర వేసినా పర్వాలేదు, మీరు లేకపోతే మీ పిల్లాడు వచ్చినా పర్వాలేదు, అక్కడ వచ్చి ఒక చదరపు గజం తీసేస్తే మీకు 80 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాము అనేటువంటి పద్ధతిలో మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేసిన మాట వాస్తవం. ఆ రోజు సరైనటువంటి కంట్రోల్ లేదు, సరైన దానికి కావాల్సిన లెక్కలు లేవు, పత్రాలు లేవు. దాన్ని ఆ 40,000 కోట్లని అంటే పేద ప్రజలకి ఇది పంపించి వాళ్ళలో అది పంపింగ్ చేయాలి, సర్క్యులేషన్లో రావాలి, సర్క్యులేషన్ ద్వారా ఒక రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థని కుదేలు కాకుండా ఉండటం కోసం పెట్టినటువంటిది మొట్టమొదట. ఇది ఆ రోజు ఉన్నటువంటి ఆస్పెక్ట్తోని ఒక పేరు పెట్టారు. అంతకుముందు మొట్టమొదట ఆ రోజుల్లో IRDP తర్వాత SFDA ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళతో రకరకాల పనులు చేసి బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కలిపి ఇప్పుడు కొత్త ఫామ్ లో వచ్చింది. మొదట్లో బియ్యం ఇచ్చేవాళ్ళు, డబ్బులు కాస్తే వచ్చింది. ఆ రోజు 40,000 కోట్లు జనంలో పంపించి అవి వాటిలో కొనుగోలు శక్తి పెంచి ఇక్కడ పరిశ్రమలో కానీ ఉద్యోగ అవకాశాలు కొంతవరకు మెరుగు అవుతుంది అనేటువంటి ఆ రోజు ఉన్నటువంటిది నాకు తెలిసిన పరిధిలో నేను అర్థం చేసుకుంది. అది ఇట్లా ఎంతకాలం కంటిన్యూ చేస్తాం? ఇకనైనా సరే దానివల్ల ఇంకొక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది కదా. వ్యవసాయ వ్యవస్థ సర్వనాశనం. దానివల్ల వ్యవసాయదారుడికి భారం అయ్యి ఆయనేమో దళారీ మీద వేస్తే, దళారీనేమో జనం మీద వేస్తే, మళ్ళీ నిత్యావసర వస్తువుల ధరలన్నీ మళ్ళీ మనం ఎక్కువ ట్యాక్స్ కట్టి మళ్ళీ దోపిడీకి గురవుతాం. ఈ డిస్కషన్స్ అన్ని పెట్టిన తర్వాత మీరే అంటున్నారు మొత్తం 5 years నుంచి నడుస్తుంది డిస్కషన్. ఈ డిస్కషన్ వచ్చిన తర్వాత ఇవాళ అన్ని రాష్ట్రాలు ఏంటంటే వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేద్దామని, అంటే అది మంచి పరిణామం. ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం డిస్కషన్స్ వల్లనే ఒక స్టేజ్కి వచ్చింది అన్నట్టు ఇవాళ.